ఆడాలి అట్లాగే వాళ్ళ నాన్నతో కంపేర్ చేసి అన్న పనికిరాడని చెప్పాలి. ఇట్లా రోజు స్టేట్మెంట్లు వేద్దాము. మెయిన్ ఏంటంటే చంద్రబాబుని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయడం వర్కౌట్ కావట్లేదు. ఎంత చెప్దామన్నా పథకాల పరంగా ఒక పెద్ద సమస్య ఏమొస్తుందంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అనగానే జనం ఏంటున్నారు, కిసిక్కుని అవుతున్నారు. ఎందుకని బాబు వచ్చినప్పుడు ఎవరికి జాబ్ వచ్చింది? ఇంకోటి ఇంటింటికి ఉద్యోగం బాబు చెప్పిందే కదా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కరెక్ట్, కానీ 2 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేశాడు, సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాడు, అట్లాగే మిగతా వివిధ సెక్షన్స్ ఆఫ్ ఉద్యోగాలు భర్తీ చేసుకొస్తున్నాడు. ఇంకొకటి అసలు గ్రామాల దగ్గరికి అది పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి మహానుభావుడు బాబు. ఇది ఇంతకుముందు చెప్పుకొచ్చేవాడు. కానీ గత 5 ఏళ్లలో పరిపాలనలో చంద్రబాబు హయాంలో పరిపాలన ఏమన్నా ప్రజల దగ్గరికి వెళ్ళిందా? లేదు. అదే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పరిపాలన ప్రజల వద్దకు కాదు, ప్రజల ఇంట్లోకి వెళ్ళింది. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి చెప్పి అయ్యో విజనరీ చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చాడు అంటే మా ఇంటికి వస్తున్నాడు అధికారి అంటారు. అట్లాగే స్కూళ్ళని ఆ రోజున విద్యా వ్యవస్థను అద్భుతంగా అభివృద్ధి చేశాడంటే ఏది నారాయణ చైతన్యనా? ఇప్పుడు చూడరా మా ఏరియాలో స్కూళ్ళు ఎట్ట బాగుపడ్డాయో అని చెప్తారు జనం. అట్లాగే పెన్షన్ చంద్రబాబు 1000 రూపాయలు చేశాడు, 2000 చేశాడంటే ఆ చివరిలో చేశాడులే ఇటు 2250 చొప్పున ఏడాదికి ఇప్పుడు 3000 చేశారు కదా అంటారు. లేదు ఆ స్కూళ్ళల్లో అద్భుతంగా వస్తువులు పెట్టాడు అంటే ఏది ఎన్ఆర్ఐల దగ్గర తీసుకున్నా అసలు అది మాకు తెలియనే తెలదు, మా ఏరియా స్కూల్ అట్టగా తగలడింది జగన్ వచ్చాక ఏదో కట్టారు అని చెప్తారు. ఈ లేదు ఏది సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు అయితే అద్భుతంగా సంక్షేమం ఇచ్చాడని రోజు పత్రికలో రాస్తే మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి, చంద్రబాబు వచ్చినప్పుడు 5 పైసలు మా చేతికి రాలేదు, జగన్ వచ్చాక మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి, ప్రతి ఏడాది ఇంత డబ్బులు అయితే వచ్చినాయి అని చెప్తారు. అంటే ఈయన చంద్రబాబుని ఈ సెక్షన్ లో పాజిటివ్ అనేది ప్రొజెక్ట్ చేయడానికి కూడా వర్కౌట్ కాదు. అయితే గీతే అభివృద్ధి అనే పదాన్ని వాడటానికి పనికి వస్తుంది తప్పించి లేకపోతే రోడ్లు ఇంతవరకు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఆ పాయింట్ అది కూడా చంద్రబాబు టైంలో కూడా రోడ్డు అట్లాగే ఉండే. ఆ టైంలో కూడా ఆడపిల్ల పుడితే 25,000 ఎంతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తా అన్నారు. అదేంది అది అసలు ఒక్కరికి కూడా వేయలేదు. అంటే ఆ మేనిఫెస్టో వాళ్ళు ఆన్లైన్ లో తీసేయడం ఇదైంది, కానీ లేదంటే చాలా బయట తీసి ఇప్పుడు తీస్తున్నారు ఒక్కొక్కటి, ఇప్పుడు ప్రచారం అయితే చేస్తారు. అసలు అప్పుడు హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. ఎక్కడో ఎందుకు అందరూ గుర్తు పెట్టుకున్నటువంటి 2 హామీలు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. అదే చేయనప్పుడు మిగతా ఏం అసలు ఇంకేముందని చెప్పుకోవడానికే ఉంది. ఫస్ట్ ఆయన 200 రూపాయల పెన్షన్ వేయి చేశాడు, నో డౌట్.